వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి 2 కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామని సీఎం వెల్లడించారు. సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్షించిన సీఎం ప్రతి ఇంటికి, గ్రామానికి, ప్రాంతానికి ఏ అవసరం గుర్తించి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 990 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా 500 కోట్లు విడుదల చేస్తున్నామని సీఎం తెలిపారు. సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ శాఖను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. 2014 నుంచి 19 మధ్య చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తే గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామాలను సమస్యలకు కేంద్రాలుగా మార్చిందన్నారు. మళ్లీ గ్రామాల్లో వెలుగు తెచ్చేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీరాజ్ శాఖకు జవసత్వాలు అందిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి ఇంటికి, గ్రామానికి, ప్రాంతానికి ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరమో గుర్తించి తగిన కార్యాచరణ చేపడతామన్నారు. విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్లు, నీటి కుళాయి లాంటి వాటిని అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. అలాగే ఒక గ్రామానికి అవసరమైన వీధి లైట్లు, డ్రైనేజ్ కాలువలు, సిమెంట్ రోడ్లు, తాగునీటి సరఫరా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాల వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. గ్రామం నుంచి సమీప ప్రాంతాల అనుసంధానం కోసం రోడ్లు, మార్కెటింగ్ ప్రాంతాలను గుర్తించాలన్నారు. వీటిని కూడా కనీస అవసరాలుగా గుర్తించి అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ సమగ్రమైన ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. 2024 జనవరి నుంచి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. వచ్చే 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. 10,000 కిలోమీటర్ల సీసీ డ్రైనేజ్ కాలువల నిర్మాణం జరపాలన్నారు. వైసీపీ ప్రభుత్వం తీరుతో గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన నిధులు దారిమళ్లాయన్నారు. దీనివల్ల కనీస స్థాయిలో కూడా మౌలిక సదుపాయాలు కల్పన జరగలేదన్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖకు రావాల్సిన 990 కోట్లను ఆర్థిక శాఖ నుంచి విడుదల చేస్తున్నామన్నారు. ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీళ్లు అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్ర వాటా కింద ఆర్థిక శాఖ నుంచి 500 కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల భవనాల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని సూచించారు. కొత్త వ్యవస్థలు వచ్చినా గ్రామ సర్పంచ్ని గౌరవించుకోవాల్సిన అవసరముందని అన్నారు. గత ప్రభుత్వ తీరు వల్ల మూలన పడ్డ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలను మళ్లీ ప్రారంభించాలని సీఎం చెప్పారు. నరేగా పనులపై చర్చించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 23వ తేదీన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలన్నింటినీ తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంపుపై దృష్టి పెట్టాల్సిందిగా సీఎం వెల్లడించారు. ఉద్యాన పంటలతో కలిపి రాష్ట్రంలో 50% మేర గ్రీన్ బెల్ట్ లక్ష్యం సాధించాలని సీఎం స్పష్టం చేశారు. నగరవనం కార్యక్రమం ద్వారా 175 నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు చేపట్టాలని సీఎం తెలిపారు. పచ్చదనం పెంచితే ప్రజలు ఆ ప్రాంతాలకు వచ్చి సేద తీరుతారని, అలాంటి వాతావరణం కల్పించాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రాజెక్టులకు అనేక అవకాశాలున్నాయని, ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. డిపోల్లో ఉన్న ఎర్రచందనం నిల్వలను పరిరక్షించాలని, 6 నెలలకొక్కసారి వేలం నిర్వహించాలని అన్నారు. మడ అడవుల అభివృద్ధి, పరిరక్షణ కోసం రాజీ లేకుండా పనిచేయాలని సూచించారు.